నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. పొన్నవోలు ప్రెస్ మీట్ సజ్జల అవుటా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈయన తెలియని వాళ్ళు లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈయన రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ పార్టీలతోటి ఏ సంబంధం కూడా లేదు. కానీ ఈయన అందరికీ పరిచయమే. పబ్లిక్ ఫిగర్ ఏం కాదు, అంటే ఆయన సినిమా పర్సనాలిటీ కూడా ఏం కాదు. కానీ అందరికీ సుపరిచితుడే. ఎలాగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు అరెస్ట్ అయినా ఈయన ఆ కేసుని టేకప్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్ని టేకప్ చేసే బాధ్యతని ఈయనకే అప్పచెప్పాడు. కానీ ఈయన టేకప్ చేసిన ఏ కేసు అయినా సరే వాళ్ళకి రిమాండ్ కంపల్సరీ అని చెప్పేసి ఒక నానుడు అనమాట. అందుకనే ఈయనకి ముద్దు పేరు కూడా రిమాండ్ పులి, రిమాండ్ టైగర్ అని చెప్పేసి మీడియా వాళ్ళంతా పెట్టుకున్న ముద్దు పేరు. సో మొత్తం మీద పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూస్తే అడ్వకేట్ జనరల్గా వర్క్ చేశారు ఆ పార్టీ తరఫున. సో ఇప్పుడు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కకి నెట్టేసి ఆ ప్లేస్లోకి ఎమర్జ్ అవబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ముందుగా కనిపించేది మనకి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి కాకుండా ఇప్పుడు పార్టీ వ్యవహారాలకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నిర్వహించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అని అంటే కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి వైసీపీ శ్రేణుల్లో కూడా. ఇదేంటి, సజ్జల రామకృష్ణారెడ్డి కదా ఇలాంటి రాజకీయపరమైన ఆరోపణలు చేయాల్సింది, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టాల్సింది, ఇదేంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కనిపించాడు, సజ్జల పోయి పొన్నవోలు వచ్చే డామ్ 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 అని చెప్పేసి పాడుకోవాలా మనం అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక అయోమయానికి గురవుతున్నారు. సో విషయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అన్న విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి దేహం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆత్మ. ఎందుకు అనంటే భారతీరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా దగ్గరి బంధువు అని చెప్పి తెలుస్తుంది. భారతీరెడ్డి రికమెండేషన్ తోటే సజ్జల రామకృష్ణారెడ్డికి వైసీపీలో ఆ ప్లేస్ వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. పైగా గతంలో చూస్తే విజయసాయిరెడ్డి ఉండేవాళ్ళు నెంబర్ 2 పొజిషన్లో. జగన్మోహన్ రెడ్డి దేహం అయితే విజయసాయిరెడ్డి వైసీపీకి ఆత్మగా ఉండేవాళ్ళు. పాపం విజయసాయిరెడ్డి కూడా చాలా కష్టపడి 2014 నుంచి 2019 మధ్య పార్టీ కోసం ఎంతో కృషి చేసి 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కూడా చేశారు. అలాంటి విజయసాయిరెడ్డిని పక్కకి తోసేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ప్లేస్లోకి ఎమర్జ్ అయ్యారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ ప్లేస్లో నుంచి తోసేసి ఈ ప్లేస్లోకి ఆయన రావచ్చేమో, ఎవరు చెప్పగలరు? విజయసాయిరెడ్డి పోయి సజ్జల రామకృష్ణారెడ్డి రాగలేంది, సజ్జల రామకృష్ణారెడ్డి పోయి పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాలేడు అని ఏమన్నా చెప్పగలమా? సో విషయానికి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చూస్తే వైసీపీ అధికారంలో ఉండగా చూస్తే ప్రధాన సలహాదారుగా, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉండేవాళ్ళు. ప్రెస్ మీట్లు కూడా ఆయనే ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. కేవలం ప్రెస్ మీట్లే కాదు, మనం చూస్తే అన్ని శాఖల్లోనూ ఆయనే వేళ్లు పెడుతున్నారు. శాఖలలో మంత్రులకి సంబంధం లేకుండా కొన్ని ప్రెస్ మీట్లు, కొన్ని సమావేశాలు కూడా, అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అని చెప్పేసి టాక్ ఉండేది. అందుకే ఆయన్ని ప్రతిపక్షాలు కూడా సకల శాఖ మంత్రి అని చెప్పేసి ముద్దుగా పిలుస్తూ ఉండేది. సో ఇకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి కూడా పనికిరాని పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కనుమరుగైపోయారు. ఎక్కువగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. మొన్న మధ్య మావిగన్ని తలకెత్తుకున్నప్పుడు కూడా, వైసీపీ మావిగన్ని తలకెత్తుకున్నప్పుడు కూడా ఆయన పెద్దగా కనిపించలేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, లేకపోతే మాజీ మంత్రులు కొంతమంది ఉంటారు, గుప్పెడ మంది నాయకులు, వాళ్లే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. అలాగే అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డో లేకపోతే నాగార్జున యాదవ్ ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతూ ఉండేవాళ్ళు. మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడిప్పుడే కొంచెం కనిపిస్తున్నారు అనుకుంటే, అయితే మావిగన్ విషయంలో అందరూ మావిగన్ గురించే మాట్లాడని చెప్పేసి నాయకుల్ని రిక్వెస్ట్ చేసే పనిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారట. అయితే కొంతమంది నాయకులు మేము దాని గురించి మాట్లాడడం మాకు అనవసరం అని చెప్పేసి ఎదురు తిరిగిన మాట వాస్తవమేనని కూడా ఇంటర్నల్ టాక్ ఉంది. ఏది ఏమైనప్పటికీ సజ్జల కొంత కనిపించడం తగ్గించారు అనుకుంటున్న టైంలో, మళ్ళీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారులే పోనీలే అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఆయన కాకుండా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడమే సంచలనంగా మారింది. పైగా పొన్నవోలు ఏమంటున్నారు, ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో వ్యవహరిస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా సొంత రాజ్యాంగం వాడుతుంది, వైసీపీ వాళ్ళు ఎవరు ప్రశ్నించిన ప్రభుత్వాన్ని వాళ్ళ మీద కేసులు పెడుతోంది, అలాగే మీడియా కూడా ప్రభుత్వానికి అండగా నిలబడింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీడియా గురించి మాట్లాడటమే చాలా వివాదాస్పదంగా మారింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఎందుకంటే మరి మీడియా వైసీపీకి లేదా?
వైసీపీ తరఫున మాట్లాడే యూట్యూబ్ ఛానల్స్ లేవా? వైసీపీ తరఫున వత్తాసు పలికే మెయిన్ స్ట్రీమ్ మీడియా లేవా? వెబ్సైట్లు లేవా? ఇవన్నీ వైసీపీకి కూడా ఉన్నాయి కదా. అయితే మీడియా ఒక్కటి సపోర్ట్ చేసినంత మాత్రాన అధికారంలోకి వస్తారా? అధికారం పోతుందా? గతంలో చూస్తే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూడా మీడియా ఉంది, వైసీపీకి కూడా మీడియా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరి అదే వైసీపీకి అధికారం నిలబెట్టుకోవడానికి మీడియా ఎందుకు హెల్ప్ చేయలేకపోయింది? 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం సరికాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదాని కూడా సంపాదించుకోలేని స్థాయికి పడిపోయింది కదా. మరి వైసీపీ కూడా మీడియా ఉంది కదా, లేదని ఎవరంటారు? సాక్షి పేపరు, సాక్షి మీడియా, సాక్షి టీవీ మొత్తం అంతా వైసీపీకి సంబంధించినవి, అది కాదని ఎవరంటారు? సో అలాగే వైసీపీకి సంబంధించి కూడా వైసీపీకి వత్తాసు పలుకుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, జగన్కి భజన చేస్తూ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. అవి కాదనలేని సత్యం. మరి ఎందుకని వైసీపీ ఓడిపోయింది? వైసీపీ ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ఎందుకు పోయింది? కేవలం 11 సీట్లకు ఎందుకు పడిపోయింది? సో ఇవన్నీ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒకసారి ఆలోచించుకొని మీడియా గురించి మాట్లాడాల్సిన అంశాలు అని అందరూ అంటున్నారు. ఇకపోతే నిరంకుశత్వం అనే మాట అసలు వైసీపీ వాళ్ళు మాట్లాడకూడని మాట అని కూడా కొంతమంది సలహా ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో కేవలం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అన్న పాపానికి రంగనాయకమ్మని ఎలా వేధించారో మనమంతా చూసాం. అలాగే సోషల్ మీడియాలో ప్రశ్నించారు అన్న పాపానికి ఎటువంటి బూతులు వాడలేదు, ఎలాంటి రోజాలాగా అసభ్యకరమైన పదాలు వాడలేదు, జోగి రమేష్ లాగా తిట్టలేదు, అనిల్ కుమార్ యాదవ్ లాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో ప్రశ్నించారు అనే ఒక్క పాపానికి బబ్బూరి వెంకట్రావుని ఎలా కొట్టారు? అలాగే నాయకుల మీద దాష్టీకం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడిని ఎలా అరెస్ట్ చేశారు? పోలీసులు కూడా ప్రభుత్వానికి అంటకాగుతున్నారు, పోలీసులు కూడా ప్రభుత్వానికి లొంగిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారు. పోలీసు వ్యవస్థ ఎలా లొంగిపోయింది, ఎప్పుడు లొంగిపోయింది అనేది మనం మాట్లాడుకుంటే గతంలో డాక్టర్ సుధాకర్ని ఎలా వేధించారు అధికారులను అడ్డం పెట్టుకుని, ఆయన మీద పిచ్చివాడు అనే ముద్ర వేసి ఎలా చనిపోయేదాకా తీసుకొచ్చారు. అలాగే నాయకులు కూడా, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు కూడా నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన నాయకులు ఏ పార్టీ వాళ్ళు? అలాగే వైసీపీ కార్యకర్తల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. గతంలో అమర్నాథ్ అని ఒక 15 ఏళ్ళు కూడా నిండని బాలుడు, ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టింది ఏ పార్టీ నాయకులు? అలాగే తోట చంద్రయ్య, ఆయన్ని గొంతు కోసి చంపేసింది ఏ పార్టీ కార్యకర్తలు, ఏ పార్టీ నాయకులు? ఇవన్నీ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడాల్సిన అంశాలు, వాటి గురించి కూడా చర్చించాల్సిన అంశాలు. వాటి గురించి మాట్లాడకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాడు చేస్తూనే మాట్లాడతాను అని అంటే కుదరదు కదా. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా పద్ధతిగా నడుచుకుంటున్నారు, జనసేన పార్టీ వాళ్ళు చాలా పద్ధతిగా నడుచుకుంటున్నారని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. సో పైగా పోలీసులు ఏదైనా కంప్లైంట్ ఇస్తే గతంలో లాగా కాదు, ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తున్నారు. ఎవరు తప్పు చేశారని చెప్పినా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. అందుకు నిదర్శనం చాలా కేసులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈ మధ్య కాలంలో పెట్టిన కేసులు కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. కావాలంటే ఆర్టీఐలో తీసుకోవచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మరొక చిత్రమైన విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించింది కూడా వైసీపీనే, అప్పుడు అరెస్ట్ చేసింది కూడా పోలీసులే. మరి ఆ విషయం పొన్నవోలు సుధాకర్ రెడ్డికి గుర్తులేదా? సిఐడి కూడా ఆ కేసును వెనక్కి తీసుకుంది, ఆధారాలు లేవు అని చెప్పేసి. దీనిలో మాకేం సంబంధం లేదు అని చెప్పేసి స్కిల్ స్కామ్ వాళ్ళు కూడా చెప్పారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎందుకని ఈ విషయం గురించి మాట్లాడరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఎందుకని ఈ విషయం గురించి మాట్లాడరు? ఇక కేవలం చంద్రబాబు నాయుడేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాడని, రెబల్గా మారాడని రఘురామకృష్ణరాజుని నిబంధనను ఉల్లంఘించి ఎలా అరెస్టు చేశారు? ఎలా అరెస్టు చేసి తీసుకువెళ్ళి కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు? కేవలం రఘురామకృష్ణరాజు ఒక్కడేనా? ఇంకా చాలా మందిని అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టలేదా? జనసేన పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం పక్షపాత ధోరణి లేకుండా ఎవరైనా అకృత్యాలు చేసినా, అఘాయిత్యాలకి పాల్పడినా వెంటనే వాళ్ళని పార్టీల నుంచి సస్పెండ్ చేస్తుంది. గతంలో మనం చూసుకుంటే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన్ని సస్పెండ్ చేసింది. అలాగే జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ని కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచారు. సో ఇటువంటి కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు కావచ్చు, అక్రమాలకు కావచ్చు పాల్పడితే చర్యలు తీసుకుంటుంది కూటమి సర్కారు. కానీ గతంలో వైసీపీ ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. గంట అరగంట ఆడియోలు లీక్ అయినా, లేకపోతే గోరంట్ల మాధవ్ లాంటి వీడియోలు లీక్ అయినా ఎప్పుడు కూడా చర్యలు తీసుకున్నది లేదు. అలాగే మొన్నటికి మొన్న
మనం చూస్తే అనంతబాబుకు సంబంధించి కూడా కొన్ని వల్గర్ వీడియోస్ రిలీజ్ అయినాయి, కానీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, అలాగే ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా పీకి పక్కన పెట్టలేదు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి ఇలాంటి సుభాషితాలు మీడియా ముందు కూర్చొని ఆయన వల్లవేస్తుంటే వినాల్సిన పరిస్థితి మాకొచ్చింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఇంతకీ అసలు సజ్జలేడి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి కూడా వైసీపీ నుంచి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. మరి వైసీపీ ఎలా సమాధానం చెప్తుంది అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.